ఈరోజు పెట్టిన పోస్టు నేను ఉడికిపోయో నన్ను అవమానించో కాదు, జనసేన పార్టీ గ్రామ స్థాయిలో భూస్థాపితం అయిపోతుందేమో, చేసేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు మన పార్టీ వీర మహిళల్ని గౌరవిస్తున్న విధానాన్ని చూసి వాళ్ళ పార్టీ మహిళల్ని గౌరవించుకుంటున్నారు. మనం సిస్టమ్ ముందు అంటే పంచాయతీ నుండి గవర్నమెంట్ యంత్రాంగం వరకు జనసేన వీర మహిళలు అంటే అధిక గౌరవంగా చూస్తుంటే, మన పార్టీలో నాయకులే లోకల్ నాయకులు కూడా మనల్ని అందరి ముందు కించపరుస్తుంటే అసలు ఎటు వెళ్తుంది జనసేన పార్టీ? ఈ రోజున వీర మహిళలు అంటే అంత జోక్ అయిపోయింది మీకు. మేము పార్టీ జెండా పట్టుకున్న నాడు మీరు వేరే పార్టీల్లో పదవుల్లో ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. జనసేన పార్టీని ఒక బ్రాండ్గా తయారు చేస్తే చూసి కళ్ళు కుట్టి మా పార్టీల్లోకి వచ్చారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ అవమానకరంగా మాట్లాడటం మా చెవిని పడుతున్నాయి. మీ ఇంట్లో ఆడవాళ్ళని ధైర్యం చేసి మీరు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం బయటకు పంపించారా? లేదు, చాలా భద్రతగా దాశారు. ఎండకి వానికి తడిచి కష్టానికి సుఖానికి ఓర్చుకుని మా కుటుంబాలను పాలంగా పెట్టిన వాళ్ళు జన సైనికులు వీర మహిళలు. మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మమ్మల్ని గౌరవించి తీరవలసిందే, అది గుర్తుపెట్టుకోండి. మీరు లోకల్ నాయకులు అయినా కూడా గ్రామ స్థాయి వాళ్ళు అయినా కూడా ఎవరైనా సరే, అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ విషయం వెళ్ళదు, గ్రామ స్థాయిలోనే భూస్థాపితం చేసేద్దామని అనుకుంటున్నారేమో. ఏదో ఒక రోజు నిజం తెలిసినాడు తర్వాత ఏముండదు, సునామీ తప్ప. కానీ జన సైనికులను కానీ వీర మహిళలు కానీ కించేత అవగౌరవపరిచి మాట్లాడినా కూడా ఓర్చుకునేది లేదు, ఒప్పుకునేది లేదు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసింది ఇప్పుడు కొంతమంది ఉన్న కొత్త నాయకులు కాదు, పార్టీ పెట్టిన కానించి ఉన్న మేము, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చేసిన వాళ్ళు మేము. ఒక్క జనసేన కార్యకర్త భారీకైనా పదవి వచ్చిందా? ఒక్క జనసేన జెండా మోసిన వాళ్ళు ఎంపీటీసీలుగా కానీ లేకపోతే లోకల్ నాయకులుగా వార్డు మెంబర్లుగా కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ జెండా కూలీ భారీ కానీ రాగలిగిందా? రానివ్వరు. తిమింగలాలు ఓసరి విల్లులా తినేసింది కాక మళ్ళీ పైగా ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఊరుకునేది ఉండదు. తర్వాత మీ ఇష్టం. మా నోటి దాటికి వేరే పార్టీలే విలవిల్లాడిపోయినాయి. మీరు సామాన్య నాయకులు అంతే, అంతవరకే.